బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశులుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అమన్ యఅలము అన్నమా ఉంజిల ఇలైక మిన్ రబ్బికల్ హక్కు కమన్ హువా అమా ఇన్నమా యతదక్కరు ఉలుల్ అల్బాబ్. ఏమిటి? నీ ప్రభు తరఫున నీపై అవతరింపజేయబడిన సందేశం సత్యమే తెలుసుకున్నవాడు గుడ్డివానితో సమానం అవుతాడా? విజ్ఞులైన వారి హితబోధన గ్రహించగలుగుతారు. అల్లదీన యూఫూన బిఅహ్దిల్లాహి వలా యన్ఖుదూనల్ మీసాక్. ఆ విజ్ఞుల సుగుణాలు ఇలా ఉంటాయి: వారు అల్లాహ్తో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు, వాగ్దానాన్ని భంగపరచరు. వల్లదీన యస్లున మా అమర అల్లాహు బిహి యుస్లా వయఖ్షౌన రబ్బహుం వయఖాఫూన సూఅల్ హిసాబ్. అల్లాహ్ కల్పమని ఆజ్ఞాపించిన సంబంధాలను కలుపుతారు, తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు, కఠినంగా తీసుకుబడే లెక్కను గురించి భయపడుతూ ఉంటారు. వల్లదీన సబరు ఇబ్తిగాఅ వజ్హి రబ్బిహిం వఅఖాము స్సలాత వఅన్ఫఖూ మిమ్మా రజక్నాహుం సిర్రన్ వఅలానియతన్ వయద్రఊన బిల్ హసనతి సయ్యిఅత ఉలైక లహుమ్ ఉక్బద్దార్. ఇంకా వారు ఎలాంటి వారంటే తమ ప్రభువు ప్రసన్నతను అన్వేషించే యత్నంలో ఓర్పు వహిస్తారు, నమాజులను స్థాపిస్తారు. మేము వారికి ప్రసాదించిన ఉపాధిలో నుంచి గోప్యంగాను బహిరంగంగాను మా మార్గంలో ఖర్చు చేస్తుంటారు. చెడును మంచితనంతో తొలగిస్తారు. ఇలాంటి వారి కొరకే పరలోకంలో ఉండే నెమ్మది నిలవు. జన్నాతాతిన యద్ఖులూనహా వమన్ సలహ మిన్ ఆబాఇహిం వఅజ్వాజిహిం వదుర్రియ్యతిహిం వల్ మలాయికతు యద్ఖులూన అలైహిం మిన్ కుల్లి బాబ్. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు ప్రవేశిస్తారు. వారి పూర్వీకులలో, వారి భార్యలలో, వారి సంతానంలో సజ్జనులైన వారు కూడా వారితో పాటే ఉంటారు. సొరంగంలోని అన్ని ద్వారాల ఉండే దేవదూతలు వచ్చి వారిని స్వాగతిస్తారు. సలామున్ అలైకుం బిమా సబర్తుం ఫనిఅమ ఉక్బద్దార్. దేవదూతలు ఇలా అంటారు: మీకు శాంతి కలుగుగాక, ఇది మీరు వహించిన సహనానికి ప్రతిఫలం. ఈ పరలోక నిలయం ఎంత మంచిదో కదా. వల్లదీన యన్ఖుదూన అహ్దల్లాహి మిన్ బఅది మీసాఖిహి వయఖ్తౌన మా అమర అల్లాహు బిహి అన్ యుస్లా వయఫ్సిదూన ఫిల్ అర్ది ఉలైక లహుముల్ లఅనతు వలహుమ్ ఉక్బద్దార్. మరెవరైతే అల్లాహ్తో గట్టి ఉడంబడిగా చేసుకున్న మీదట భంగపరుస్తారో, అల్లాహ్ కల్పమని ఆజ్ఞాపించిన బంధుత్వాలను తెంచివేస్తారో, రాజ్యంలో అలజడిని సృష్టిస్తారో, అలాంటి వారు శపించదగిన వారు. వారి కొరకు పరలోకంలో చాలా చెడ్డ నివాసం ఉంటుంది. అల్లాహు యబ్సుతు రిజ్క లిమన్ యషాఉ వయఖ్దిర్ వఫరిహు బిల్ హయాతి దున్యా వమల్ హయాతు దున్యా ఫిల్ ఆఖిరతి ఇల్లా మతా. అల్లాహ్ తాను కోరిన వారికి పుష్కలంగా జీవనోపాధిని ఇస్తాడు, తాను కోరిన వారికి తగ్గించి ఇస్తాడు. వారు కొన్నాళ్ళ ముచ్చట అయిన ప్రాపంచిక జీవితంతోనే సంతోషపడుతున్నారు. వాస్తవానికి పరలోక జీవితం ముందు ఈ ప్రాపంచిక జీవితం అల్పమైన సామగ్రి తప్ప మరేమీ కాదు. వయఖూలుల్లదీన కఫరు లౌలా ఉంజిల అలైహి ఆయతుం మిన్ రబ్బిహి ఖుల్ ఇన్నల్లాహ యుదిల్లు మన్ యషాఉ వయహ్దీ ఇలైహి మన్ అనాబ్. ఇతనిపై ఇతని ప్రభు తరఫు నుండి ఏదైనా సూచన ఎందుకు అవతరింపజేయబడలేదు అని అవిశ్వాసులు అంటున్నారు. ఓ ప్రవక్త, నిశ్చయంగా అల్లాహ్ తాను కోరిన వారిని అపమార్గాన్ని వదిలివేస్తాడు, చిత్తశుద్ధితో తన వైపుకు మరలే వారికి ఆయన సన్మార్గం చూపుతాడు. అల్లదీన ఆమను వత్మఇన్ను ఖులూబుహుం బిజిక్రిల్లాహ్ అలా బిజిక్రిల్లాహి యత్మఇన్నుల్ ఖులూబ్. ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ స్మరణ వల్ల నెమ్మదిస్తాయి. తెలుసుకోండి, అల్లాహ్ స్మరణ ధ్యానం వల్లనే హృదయాలకు స్థిమితం లభిస్తుంది. అల్లదీన ఆమను వఅమిలు సాలిహాతి తూబా లహుం ఎవరు విశ్వసించి సత్కార్యాలు చేశారో వారికి సుఖసౌఖ్యాలు ఉన్నాయి, పరలోకంలో మంచి నివాస స్థానం ఉంటుంది. కదాలిక అర్సల్నాక ఫీ ఉమ్మతిన్ ఖద్ ఖలత్ మిన్ ఖబ్లిహా ఉమ్మమున్ లితత్లూ అలైహిముల్లదీ అవహైనా ఇలైక వహుం యక్ఫూరున బిర్రహ్మాన్ ఖుల్ వరబ్బి లా ఇలాహ ఇల్లా హు అలైహి తవక్కల్తు వఇలైహి మతాబ్. ఓ ప్రవక్త, ఈ విధంగా మేము నిన్ను ఒక సముదాయంలో పంపాము. మేము నీపై అవతరింపజేసిన వాణిని నీవు వారికి చదివి వినిపించడానికి. వాస్తవానికి వారికి పూర్వం కూడా ఎన్నో సమాజాలు గతించాయి. ఈ అవిశ్వాసులు కరుణామయుడిని అల్లాహ్ను త్రోసిపుచ్చుతున్నారు. వారితో ఆయనే నా ప్రభు, ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, నేను ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన వైపుగా నేను మరలిపోవలసి ఉంది.
ولو أن قرآنا سيرت به الجبال أو قطعت به الأرض أو كلم به الموتى بل لله الأمر جميعا أولم يأت الذين آمنوا أن لو يشاء الله لهدى الناس جميعا ولا يؤذى الذين كفروا تصيبهم بما صنعوا قارعة أو تحل قريبا من دارهم حتى يأتي وعد الله إن الله لا يغلب الميعاد. ఒకవేళ ఖురాన్ ప్రభావం వల్ల పర్వతాలు చలించినా లేదా భూమి తరిగిపోయినా లేదా మృతులు మాట్లాడదాగినా ఈ అవిశ్వాసులు నమ్మరు. యథార్థానికి సమస్త విషయాల నిర్ణయాధికారం అల్లాహకే ఉంది. అల్లాహే కనుక తలుచుకుంటే సమస్త మానవులను తన దారికి తేగలడు. విశ్వాసుల స్థిమితానికి ఒక్క విషయం సరిపోదని అల్లాహ్ వాగ్దానం నెరవేరే వారు ఒక అవిశ్వాసులపై వారి దురాఘాతాల కారణంగా ఏదో ఒక విపత్తు వారిపై వస్తూనే ఉంటుంది. నిశ్చయంగా అల్లాహ్ తన వాగ్దానానికి వ్యతిరేకంగా చేయడు.